అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ హైదరాబాద్లో అద్భుతం జరిగింది. గుడిమల్కాపూర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండగా హారతిలో హనుమంతుడి రూపం దర్శనమైంది. దీంతో భక్తులు పరవశించిపోయారు. అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేళ రామదూత దర్శనం తమకు కలగడంతో తమ జన్మ ధన్యమైందని చెప్తున్నారు. వెంటనే ఆ దృశ్యాలను వారు కెమెరాలో బంధించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ హైదరాబాద్లో అద్భుతం జరిగింది. గుడిమల్కాపూర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా హారతిలో హనుమంతుడి రూపం దర్శనమిచ్చింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేళ రామదూత దర్శనం తమకు కలగడంతో తమ జన్మ ధన్యమైందని చెప్తున్నారు. వెంటనే ఆ దృశ్యాలను వారు కెమెరాలో బంధించారు. ఇక హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో హారతి ఇస్తున్న సమయంలో హనుమంతుడి రూపం దర్శనంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ కిరణ్మయి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుడిమల్కాపూర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలోనైతే మనం లైవ్ తీస్తున్న సమయంలో హారతి ఇస్తున్నారు ఇక్కడి అర్చకులు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి రూపం అనేది ఆ యొక్క హారతిలో కనిపించడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, మా యొక్క కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి అని అయితే చాలా మంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఈ యొక్క ఆలయం అయితే దాదాపుగా 400 ఏళ్ల క్రితం ఆలయం. ఇది నైజాం నవాబుల సమయంలోనైతే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇలాంటి ఆలయము అటు కాశీలో ఉంది, దాని తర్వాత హైదరాబాద్ నగరంలో ఉంది. 7 ఆలయాల్లో ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, ఇది లోపల పూర్తి స్థాయిలో స్టోన్ తో కట్టిన ఆలయము. అయితే ఈ ఆలయము అంటే రాను రాను కూడా పూర్తి స్థాయిలో పాడైపోతున్న సమయంలోనైతే ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ప్యాచ్ వర్క్ అయితే చేయించడం జరిగింది భక్తుల కోసం అని చెప్పేసి. అంటే ఇంతకు ముందు చాలా మంది భక్తులు ఇక్కడ చేరుకునే వాళ్ళు కేవలం హైదరాబాద్ నగరం నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఈ ఆలయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలను కావచ్చు, తమ బాధలను కావచ్చు స్వామివారికి విన్నవించుకుంటూ ఉంటారని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మనం కూడా విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. ఆలయం ఎంత చిన్నది అన్న విషయం పక్కన పెడితే ఎంతమంది భక్తులు ఇక్కడనైతే స్వామివారి దర్శనం కోసం వచ్చారో మనం క్లియర్ గా కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ భజన జరుగుతుంది, స్వామివారి యొక్క భజన అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క విషయము ఏదైతే స్వామివారు ఈ రోజు హారతిలో కనిపిస్తారు అనే విషయం అయితే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే అయితే చాలా మంది భక్తులు ఇక్కడికి మరీ ఎక్కువగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. మనం కూడా క్లియర్ చూడవచ్చు ఎంతో సంతోషం, ఆనంద పారవశ్యంలోనైతే ఈ రోజు ఇక్కడ భక్తులు తమ భజనను చేయడం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగానైతే వారు మాట్లాడుతున్నారు, ఏ విధంగా స్వామివారి భజన చేస్తున్నారో. మనం ఒకసారి ప్రధాన అర్చకుల దగ్గరికి అయితే వెళ్తాము. స్వామి, ఈ రోజు ఇక్కడ స్వామివారి దర్శనం అయితే జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందదాయకం, చాలా ఆనందదాయకం. ఇటువంటిది అమోఘం, అద్భుతం. సో కాబట్టి భగవంతుడు ఇటువంటి చూస్తున్నటువంటి యొక్క సన్నివేశాలు మరలే కూడా 2 కళ్ళు చాలు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముని యొక్క ప్రతిష్ఠ కోసం ఈ రోజు మన సంకటయోజన ఆంజనేయ స్వామిలో చేస్తున్నటువంటి యొక్క చిన్న కార్యక్రమం ఇది కేవలం రామనామంతో మాత్రమే ఆయనను పరవశం చేస్తున్నాం. కాబట్టి అటువంటి యొక్క రాముని యొక్క
రామనామాన్ని చేసుకుంటూ ఆంజనేయ స్వామి పరవశమయ్యి ఇక్కడి నుంచి స్వామి నేను మీకుంటలేను, మీకు ఇది సెండ్ ఆఫ్ ఇస్తున్నా అని చెప్పేసి ఒక్కసారి హారతిలో దర్శనమిచ్చేసి మాకందరికి దర్శనమిచ్చేసి అయోధ్యలో రాముని యొక్క ఆయన ప్రభు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క దర్శనానికి ఆంజనేయ స్వామి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళా మధ్యాహ్నం 12:30 మళ్ళా హారతికి వస్తారు. ఆయన అంతవరకు అక్కడ కొన్ని చూసుకొని ఆ రామచంద్రుని మనసారా ధ్యానం చేసేసుకొని మా దగ్గర ఉన్నటువంటి యొక్క భక్తులు ప్రేమతోటి రాముని ఏ విధంగా పిలిస్తే పలుకుతాడో ప్రేమతో పిలిస్తే పలుకుతాడు. సో కాబట్టి అటువంటి యొక్క రాముని సుందరమైనటువంటి యొక్క రాముణ్ణి మనం ఈ రోజు కన్నులారా చూసేసి ఈ యొక్క రామనామం చేసి ఈ బీఆర్కే ఛానల్ వాళ్ళు మనల్ని ఎంతో ప్రపంచానికి ఈ గుడి ఏందో తెలిసేటట్టు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఈ యొక్క ఛానల్ వాళ్లకు మనము ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే యావత్ ప్రపంచంలో సంకటయోచన ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎవరికి తెలియదు. ఈ రోజు 22 ఏంది మంత్ 2వ నెల 1వ నెల సో జనవరి రోజున కని విని ఎరగనటువంటి యొక్క చరిత్ర ఏంది రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మన సంకటయోచన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యావత్ ప్రపంచానికి వెళ్ళిపోయింది. ఇది నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామనామం చేసేసి మధ్యాహ్నం 12 గంటల హారతికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రాముడు ఒక్కడే కాదు, వీళ్ళు ఒక్క పొద్దున 7 గంటలకు ఒక్కటే ఛానల్ తీసుకుని అనుకున్నారు. వాళ్ళ ఛానల్ అందరి ప్రేక్షకుల కోసం ఇంకా చూపియండి స్వామి అనుకొని వేడుకుంటున్నారట. అందుకోసమే ఇక్కడ రామనామాన్ని భక్తి పరవశంగా ఎవ్వరు కూడా నోట్ల మంచినీళ్లు వేయలేదు ఇంతవరకు. సో కాబట్టి ఉపవాస దీక్షలతోటి ఈ రోజు రామనామాన్ని చేస్తున్నాము. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా వాళ్ళని కూడా అడిగి ఈ యొక్క సంకటయోచన ఆంజనేయ స్వామి దేవాలయం గురించి ఒక్కసారి చెప్పండి, అడిగి తెలుసుకోండి. సో కాబట్టి మా యొక్క అమితమైనటువంటి యొక్క భక్తుడు ఈయన, నేను రాకముందు ఈయన చేసినటువంటి యొక్క సేవ ఎనలేని సేవ. అటువంటి సేవకు ఈయనకిచ్చినటువంటి యొక్క స్వామివారు నేను వచ్చిన తర్వాత ఈయన తప్పుకున్నాడు, నన్ను అక్కడ టేకప్ చేశాడు. సో కాబట్టి ఈయనను అడిగేసి నాకన్నా మొదలు ఈయన కనీసం అంటే ఒక 25 సంవత్సరాల నుంచి ఈయనకు ఆంజనేయ స్వామికి సేవ చేస్తున్నటువంటి యొక్క మహాత్ముడు. కాబట్టి ఆయన అడిగి వివరాలు తెలుసుకోండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 25 సంవత్సరాలుగా కూడా ఈ స్వామి వారికి సేవ చేస్తున్న ఈ వ్యక్తి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ రోజు అంటే ప్రతిసారి కూడా ఏదైతే హారతిస్తారో ఆ సమయంలో స్వామివారు కనిపిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ప్రత్యేకంగానైతే చాలా రూపాల్లో మనకి ఈ రోజు దర్శనం ఇవ్వడం జరిగింది. అది కూడా హారతి ఇస్తున్న సమయంలోనైతే కంటిన్యూస్ గా స్వామివారి రూపం అయితే కనిపించింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? మేము రోజు చూస్తాం తల్లి, ప్రతిరోజు ఆరతలో వస్తారు స్వామి. మీరు చూడడము ఇది ఒకసారి కానీ ప్రతి ఆరతలో మంగళవారం కానీ శనివారం కానీ ఈ 2 ఆరతలో పెద్ద హారతలో ప్రతిరోజు ఆయన దర్శనం మేము చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన భక్తులకి శతకోటి వందనాలు. ఆ స్వామి దర్శనం చేసుకుంటే మీ పాపాలు మీ కోరికలు తప్పకుండా తీరుస్తాడు. మొట్టమొదల కోరికని తీర్చుకున్న భక్తుడిని నేనేయేము. నాకు పిల్లలు లేకపోతే 2 పిల్లల్ని నాకు స్వామి ఇచ్చాడు. జయ శ్రీరామ్, జయ హనుమా, సంకటి మోస ఆంజనేయ స్వామి. ఆయన నమ్ముకొని 23 సంవత్సరాలు అవుతుంది. ఆ స్వామికి ఒక్క రోజుగా నేను చూడకపోతే నా ప్రాణం ఆగదు, నేను ఆగను. నాకు ఆ రోజు మొత్తం ఏమీ తోచదు. అందుకే స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే బయటకు వెళ్తా. కేవలం 2 గంటల టైము స్వామి సేవ చేసుకుంటా. స్వామి దగ్గర సేవ చేసుకున్న తర్వాతే బయటకు వెళ్ళి నా బాధ్యత ఏదో నేను నిర్వర్తించుకుంటా. కానీ మీ యొక్క ఎవరి కానీ కోరికలుంటే కంపల్సరీ సంకటి మోచన ఆంజనేయ స్వామి తీరుస్తాడు. మీ అందరూ కోరుకోండి, ఆ కోరికలు కంపల్సరీ తీరుస్తాడని నాకు మనోధైర్యం నాకుంది, నాకు నమ్మకం ఉంది. మీ అందరూ కూడా నమ్మకం కుదురుతుందని నేను అనుకుంటున్నా.
జై శ్రీరామ్, జై హనుమాన్, జై సంకటమోచన ఆంజనేయ సో స్వామి. ఇక్కడ కొంతమంది భక్తులు భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా మంది భక్తులు ఎన్నో సంవత్సరాల నుండి స్వామివారికి సేవ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అండ్ అంతేకాకుండా చాలా సార్లు హారతిలో కనిపించినప్పటికీ ఈ రోజు ప్రత్యేకంగా అక్కడ రాముల వారి ప్రతిష్ట ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతిష్టను ఆయన తిలకించేందుకు తన రాముడి దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ హారతిలో కనిపించడం భక్తులందరికీ కూడా నేను వెళ్లి మరల వస్తాను అని చెప్పే విధంగానైతే ఈ రోజు హారతి ఇస్తున్న సమయంలో రకరకాల రూపాలు అయితే ఆయన కనిపించడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరెన్ని సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారి సేవ చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంటది? 8 సంవత్సరాలు బట్టి వస్తున్నాం స్వామి. డైలీ వస్తూనే ఉన్నాం, ఎప్పుడన్నా రాలేకపోతుంటాం. కానీ కొంచెం లేట్ అయితే మాత్రం మళ్ళీ రాలేమండి. కొంచెం లేట్ అయిందంటే రాలేకపోతాం. ఎందుకంటే స్వామి పెద్దవాళ్ళు ఉండి ఎలా గద్దిస్తారో అలా అనిపిస్తుంది. మాకు మేముగా వచ్చి సేవ చేసుకుంటాం. రాలేకపోయినామంటే చాలా బాధ అనిపిస్తుంది. వచ్చి రామనామం చెప్పుకుంటాం ఉదయం సాయంత్రం, శనివారం మంగళవారం రామనామం చెప్పుకుంటాం. ఒకరోజు రాలేమంటే చాలా బాధ అనిపిస్తుంది స్వామి. ఈ స్వామి చాలా పవర్ఫుల్ గల స్వామి. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో ఆయన రామకార్యాన్ని మంచిగా కార్యక్రమాలు చేశారు. అటువంటి నరేంద్ర మోడీ ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి చాలా గుళ్ళు కార్యక్రమాలు అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా స్వామి ఆ సమయంలో అంటే సీతమ్మ వారిని తీసుకువెళ్లిపోయిన సమయంలో ఆంజనేయ స్వామి వారధిలాగా ఎలా నిలిచి అక్కడ లంక దహనం చేశారో అలాగే ఈ రోజు రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంటే ఇక్కడ భక్తులందరికీ స్వామి ఉన్నాడు, అలాగే నేను మీకు తోడున్నాను అన్నట్లుగా చూపించి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పించారని చెప్తున్నారు. రైట్ లిఖిత,